మార్చ్ 2026లో మీపై ప్రభావం గురు భగవానుడు 2వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను, వ్యయం విదేశీ మానసిక ఒత్తిడితోను, రాహు 11వ స్థానంలో లాభం నెట్వర్క్ ద్వారా ఉన్నారు, కేతు 5వ స్థానంలో సంతానం ప్రేమ మెదస్సు మీద కూర్చున్నారు, కుజుడు 3వ స్థానంలో ధైర్యం ప్రయత్నం మీద కూర్చున్నారు, సూర్య భగవానుడు మరియు బుధుడు 12వ 1వ స్థానం మార్పు మాశాంతం ఆత్మబలాన్ని పెరుగుతుంది, శుక్రుడు 11వ స్థానంలో లాభ సంబరాలతో ఉన్నారు. ఇది సాధారణ నెల కాదు, ఇది జీవితాన్ని మార్చే ఒక దివ్య మలుపు. మీరు భయపడితే నష్టం, ధైర్యంగా ముందుకు నడిస్తే జయం. మేషరాశి వారికి ఫస్ట్ ఉద్యోగస్తులకు చూసుకుందాం. ఇది ప్రైవేట్ ఉద్యోగస్తులు లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే పెండింగ్ ఫైల్స్ క్లియర్ అవుతాయి. ఫస్ట్ ట్రాన్స్ఫర్స్కి అవకాశాలు ఉన్నాయి. సీనియర్లతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కోపంగా స్పందించకండి. మీకు వచ్చే ఒక ఇదేమంటే ఆ కోపం ముక్కు మీద ఉంటుంది కాబట్టి గవర్నమెంట్. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలకు వచ్చేప్పటికి కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగమే లేని వారికి ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆచి తూచి సంతకాలు పెట్టి ఉద్యోగం చేసుకోండి. జాబ్ మార్చాలి అని అనుకుంటే ఉగాది తర్వాత మారండి. అప్పటి వరకు కాస్త ఓపిక పెట్టండి, ప్రతిభ చూపించండి. ఆఫీస్ రాజకీయాల్లో పాల్గొనకండి, గాసిప్స్ మాట్లాడకండి ఆఫీస్లో, అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది. ఇంకా వ్యాపారానికి వచ్చేటప్పటికీ ఆర్థికంగా ఎలా ఉంది, ఇండస్ట్రీస్కి అంతా ఎలా ఉంది అని తీసుకుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకి ముడి సరుకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఆలోచించి ప్రొడక్షన్స్లో కొంచెం దిగండి. లాభం తక్కువైనా స్థిరత్వంగా ఉంటారు ఇండస్ట్రీస్ వాళ్ళందరూ. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి డీల్ ఆలస్యం అవుతుంది, కానీ చివరికి లాభం వస్తుంది. గొప్ప లాభాలు లేకపోయినా ఒక రకంగా నిలదొక్కునే ఒక లాభంతో ఉంటారు రియల్ ఎస్టేట్ వారు.